చాలామందికి కింద నుంచి అపాన వాయువులు ఎక్కువగా వస్తుంటాయి. అలా ఎక్కువ రావటం రోగం అనుకుంటారు. అలా కింద నుంచి అపాన వాయువులు రావటం రోగమేమీ కాదు, ఆరోగ్య లక్షణమే. కాకపోతే అపాన వాయువులు దుర్గంధంతో ఇబ్బంది పడే విధంగా వస్తున్నాయంటే మీ లోపల ప్రేగుల్లో మంచి సూక్ష్మజీవులు తక్కువ ఉన్నాయి, హాని కలిగించే చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువైనాయి అని ఆ దుర్వాసన గుర్తు అన్నమాట. ఆ దుర్వాసన తగ్గేటట్టు మీరు మంచి అలవాట్లు, ఆహార నియమాలు, గుడ్ బ్యాక్టీరియా పెరిగే మన వీడియోస్ చూసి ట్రై చేస్తే ఎన్విరాన్మెంట్ ప్రేగుల్లో మారుతుంది. కాబట్టి ఇదొకటి. రెండవది, గ్యాస్ కింద నుంచి రిలీజ్ అయిపోవటం ఫ్రీగా వెళ్ళిపోతే ట్రబుల్ ఏమీ కాదు. కానీ ఆ గ్యాస్ రిలీజ్ అవ్వకుండా ప్రేగుల్లో పొట్లు అట్లా పట్టేసి స్ట్రక్ అయ్యి కడుపు నొప్పి వచ్చినట్టు కడుపు ఉబ్బరంగా ఉంటే ఆ అపానవాయువులు రిలీజ్ అవ్వకుండా స్ట్రక్ అయితే మీకు మలబద్ధకం ఎక్కువ ఉంది, ప్రేగుల్లో గట్టి మలం స్టాక్ అయ్యి ఇలా జామ్ చేస్తున్నది. కాబట్టి దాన్ని శుద్ధి చేసుకోవాలని మీరు తెలుసుకోండి. ఫ్రీగా గ్యాస్ రిలీజ్ అయ్యి వాసన లేకుండా వెళ్ళటం ఆరోగ్య లక్షణమే.